మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్, టీడీపీ అండ్ జనసేన మరి పోటీ చేసే లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు కూడా 99 మంది ఇటు వీళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన 99 మందిలో ఎంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎంతమంది వీక్ ఉన్నారు, ఈసారి గెలిచే పొజిషన్ కనిపిస్తుందా? మళ్ళీ అలాగే టీడీపీ జనసేనలో కొంతమంది విప్లవం రెబల్స్ కూడా తయారైపోయారు సార్. మరి వీళ్ళని ఎలా డీల్ చేస్తారు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తనకి అధికారం వచ్చిన తర్వాత అంటే 95 తర్వాత 96లో లోక్సభలో, 98 లోక్సభ, అవును, తర్వాత 99 శాసనసభ నుంచి మొదలుపెట్టి ఆయన ప్రకటిస్తా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికలు పలానా రోజు జరుగుతాయి అని చెప్పని తెలియక ముందు అభ్యర్థులను ప్రకటించడం సాహసోపేత నిర్ణయం. ఇది తొలిసారిగా ఆయన ఇట్లా ప్రకటించారు. గతంలో ఆయన మీద చాలా అభియోగాలు ఉండేవి, చివరి దాకా తేల్చరు అని చెప్పాను. కానీ తడవ ముందుగానే వచ్చేసారు. ఆయనలో మార్పుకి ఇది ఒక మంచి పరిణామం. ఆయన చెప్పింది చేస్తున్నారు. నేను మారాను అంటానికి నిదర్శనం ఇదే. ఇక ఎప్పుడైతే వీళ్ళు ప్రకటించారో ప్రతిపక్షాలు ఇంత 99 మంది ఒకేసారి ప్రకటిస్తాయి అని చెప్పని అధికార పక్షం ఊహించాల. వాళ్ళు ఏంటంటే 7 విడతలుగా కూడా 70 మందిని ప్రకటించలేదు. ప్రకటించిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు. సత్యవీడు శాసనసభ్యులను చూసాము. ఆయన తిరుపతి లోక్సభకి పోటీ చేయమంటే తప్పుకున్నారు. ఒక మంత్రి గారు అయితే అందుబాటులో కూడా లేరు. అంటే వాళ్ళలో చాలా మంది కూడా పార్టీ మారారు. వాళ్ళ శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు మారుతానే ఉన్నారు. కానీ ఇక్కడ అలా లేదు కదా. అంటే ఇది ఎంత పటిష్టంగా ఉంది అనడానికి వాళ్ళ ఆహాకారాలు, వాళ్ళ ఆర్తనాదాలు అర్థమైపోతా ఉన్నాయి. దీన్ని బట్టి జనసేన శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు ఆనందపడాలి. వాళ్ళకి ఇంకా శ్రవణానందం, వాళ్ళ ఆహాకారాలు వీళ్ళు ఇప్పుడు ఆనందపడాలి. దాకా వాళ్ళు చేసిన అకృత్యాలు, వాళ్ళు చేసినటువంటి అగాత్యాలు, వాళ్ళు చేసినటువంటి దాడులు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు మాట్లాడిన మాటలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వాళ్ళకి భయం అనేది పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి భయం ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ఓడిపోతున్న సంగతి తెలుసు కానీ ఇంత ఘోరాది ఘోరంగా ఓడిపోతారని చెప్పని వాళ్ళు ఊహించలా. ఇప్పుడు ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వాళ్ళకి అది నిర్ధారణకు వచ్చేసారు. కాబట్టి వాళ్ళు ఈ గోల్ చేస్తున్నారు. మీరు అన్నారు ఎంతమంది అని చెప్పని. ఇప్పుడు ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో 92 మంది నిస్సందేహంగా గెలవబోతున్నారు. అందుట్లో ఒక 5 చోట్ల నువ్వా నేను అన్నట్టు ఉంది. 2 చోట్ల మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం వచ్చేసింది. ఇంకా మిగిలిన 76 స్థానాలతో కూడా సంబంధం లేకుండానే ప్రభుత్వం వచ్చేసింది. ఇది అర్థమైపోయే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నానా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పటికీ నాకు అర్థం కాని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు చెబుతున్నారు. వాళ్ళు రోజా గారికి చెప్పారా, అమర్నాథ్ గారికి చెప్పారా? మరి వాళ్ళే కదా మాట్లాడుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కోరిక తీరిపోయింది, లోక్సభ సభ్యుడు అయ్యాడు. తిరుమల తిరుపతి వెంకన్న దానికి సంబంధించి 2 సార్లు ఆయన నిర్వహణలో జరిగింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకెటు ఆ రాజ్యసభ వచ్చేసింది, 6 నెలలు నన్ను కదిలిచ్చేవాడు ఎవరు లేరు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎటు అధికారంలో రాడు, కాబట్టి నేను ఈ విధంగానే మాట్లాడతాను అని చెప్పిన ఆయనే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, మేము ప్రకటించింది ఇన్ఛార్జీలనే అభ్యర్థులు కాదని ప్రకటిస్తున్నాడు. అంటే వాళ్ళకే అభద్రతా భావం ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది. అంటే మీరు మారుస్తున్నారని అర్థమైపోయింది, భయం పుట్టిందని అర్థమైపోయింది. ఇలాంటి అభ్యర్థులు ప్రకటిస్తారని మీకు ఇప్పటిదాకా తోచలేదు. ఇక మీరు అన్నారు అసమ్మతి. కొన్ని చోట్ల అసమ్మతి ఉన్నమాట వాస్తవం. కొన్ని చోట్ల అంటే ఒక 4 స్థానాల్లో, మిగిలిన చోట ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే జనసేన వాళ్ళు కూడా ఎక్కడికి బయటకు వచ్చేసి మాట్లాడట్లేదు. వాళ్ళు కూడా సర్దుకుపోతానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ టీ కప్పులో తుఫాను. కొంతమంది బలంగా కోరుకున్న స్థానాల్లో వాళ్ళకి ఉండకపోవడం అనేది బాధాకరమైన విషయమే. కానీ మాజీ మంత్రులు కూడా ఇప్పుడు 3 దేవినేని ఉమ్మ గారు కావచ్చు, మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, వాళ్ళు 3 కూడా వచ్చేసి చాలా స్పష్టంగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, తెనాలి గెలిపించి తీసుకొచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి ఆ గెలుపుని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాడు. మేము కుటుంబ సభ్యులు, మా అధినేత ఏది చెప్తే అది శిరసావహిస్తాము, ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎలా ఉండాలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మీ పార్టీలో ఏది కనపట్టలేదు కదా, మొచ్చుకైనా కూడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
గెలవడం అనేది తేలిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే. నిన్నదాకా ఊహాగానాల్లో ఉన్నారు వాళ్ళు. ఎక్కడో దింపుడు కల్లా ఆశ. ఇప్పుడు దింపుడు కల్లా ఆశతోటి వాళ్ళు ఈ వైషమ్యాలు రెచ్చగొట్టాలని 24 స్థానాలే తీసుకున్నారా మీరు, మీ అధినేత ఎలా ముఖ్యమంత్రి అవుతాడు, ఈ విధంగా రెచ్చగొట్టేసి ఇద్దరికి వాళ్ళ ఓట్లు వీళ్ళకి, వీళ్ళ ఓట్లు వాళ్ళకి మార్పిడి జరగకుండా చూడాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ఇది. ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు. ఇప్పుడు ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యుద్ధం అంతిమంగా ప్రజలు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి ఆయన అయితేనే తిరిగి మళ్ళీ గాడిన పడిద్ది, ఆర్థికంగాను పిల్లల భవిష్యత్తు పరంగాను ప్రశాంతతగాను ఉండాలి. అంటే ఈరోజు మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా తయారైంది, గంజాయికి బానిసలై, మద్యానికి బానిసలై, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని. అది బలంగా కోరుకుంటున్నారు. ఆ బలంగా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న అవంతరాలు ఏర్పడ్డా కూడా వాళ్ళకి సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు తప్ప ఇంకేమీ కనపడదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో ఎవరైనా పొత్తులో భాగంగా వస్తే వాళ్ళని కూడా ఆదరిస్తారు. అంతిమంగా వాళ్ళు ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇది మాత్రం చాలా స్పష్టం. మీకు గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నిన్నటిదాకా 161 అనుకున్నాను, ఇప్పుడు అది 170 దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి చూస్తాం. 170 స్థానాలు కూడా ఈ కూటమి గెలుచుకోబోతుంది. ఇది మాత్రం చాలా స్పష్టం. సార్, కొంతమంది రెబల్స్ కూడా తయారవుతున్నారు. చెప్పాను కదండి, దానికి ఇప్పుడు అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సహజంగా 3-4 సార్లు ఉంది ఇప్పుడు కూడా. నేను లేదని అయితే నేనేం చెప్పట్లేదు, ఉంది. ఒక 3-4 అభ్యర్థుల పేరు మీద కూడా అభ్యంతరం ఉంది. ఇప్పుడు జనసేనకి ఇచ్చినటువంటి అనకాపల్లి స్థానానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కొంచెం హడావుడి చేస్తున్నమాట వాస్తవం. మిగిలిన సాటంతా సర్దుకుంది కదా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సర్దుకున్నారు, దేవినేని గారు సర్దుకున్నారు, గంటా శ్రీనివాసరావు గారు వచ్చి స్పష్టంగా చెప్పారు. ఇంకెక్కడ చెప్పండి. సరే, ఇలా చంద్రబాబు గారు ప్రకటించగానే వైసీపీ నుంచి అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి అదే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారు. అంటే ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పావలాకు కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చంద్రబాబు గారే డిసైడ్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ కి అంత సీన్ లేదని. ఇటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేశారు సార్. మరి దీనిపైన చాలా నిబద్ధతతోటి, చాలా నిగ్రహంతో, చాలా పరిణితితోటి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా మొన్న కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయనకి ఇప్పుడు నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆయన పోటీ చేసి 24 స్థానాలు 24 గెలుస్తాయి నిస్సందేహంగా. ఇది ఇద్దరు కూడా వాళ్ళు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఆయన వాణిని, ఆయన ప్రశ్నించే తత్వాన్ని రేపు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఎట్లా మనుగడ సాగించాలి, ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఆయనకున్నటువంటి ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసిపోయి ఏది ప్రజలకు మేలు జరిగిద్ది, ఎలా చేయాలని చెప్పని సంయుక్తంగా ముందుకెళ్తారు. ఇదే ఆయన ఆశించినట్టు 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలని కోరుకొని ఆయన బలంగా నిలబడిపోయి, ఆయన ముందు బలవంతుడైపోయి ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానం గురించి ఆలోచిస్తాను చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆయన రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అవి ఏం ఫలాలు అందవు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయనేం ఉద్రేకపడడు, ఆవేశపడ్డు, అనాలోచితంగా మాట్లాడు. ఆయన ఒక ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించడమే ఆయనకు ప్రధాన ఆలోచన. కాబట్టి కొన్ని సర్దుకుపోవాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సర్దుకుపోతాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సరే, బీజేపీ పరిస్థితి ఏంటి మరి? వస్తుందా టీడీపీ జనసేన కూటమితోటి? అంటే మనం చెప్పడం కూడా చేస్తాం, పవన్ కళ్యాణ్ బీజేపీ అండదండలు అయితే ఉన్నాయని అన్నారు. మరి పొత్తు ఏమన్నా చివరి వరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం? బాబు గారు దూకుడు చూస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. ఆయన స్పష్టతలో ఉన్నాడు, వస్తే తీసుకుంటారు. వస్తుందని అయితే నేను భావిస్తున్నాను. మైత్రి బంధం కొనసాగుతుందనే భావిస్తున్నాను. వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తొందరపడి ఇక్కడే నిర్ణయం తీసుకోరు. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేరు కదా వాళ్ళు కూడా చెప్పారు కదా మొన్న అమిత్ షా గారు కూడా వివరంగా, మాతోటి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఎన్డీఏలోకి చేర్చుకుంటున్నాం అని చెప్పి. కాబట్టి పొత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు 99 స్థానాలకే ప్రకటించారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 99 స్థానాలు ప్లస్ 15, 99 ఇప్పుడు ప్రకటించారు. వాళ్ళ ఒక 19 ఉన్నాయి కదా, అంటే 118 స్థానాలు, ఇంకా 57 స్థానాలు ఉంటాయి. ఆ 57 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు చూసుకొని మిగిలిన తెలుగుదేశం ప్రకటించింది. అందుకోసమే మిగిలిన స్థానాలు ఆపారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.